అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒకప్పటి నానుడి, అందరికీ తెలిసినది కూడా. అంటే ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది ఒక గొప్ప సంపద. ఈ గొప్ప కాలక్రమేణా ఏమైందంటే ఈ ఆరోగ్యం అనేటువంటిది సంపద ఉన్న వాళ్ళకే, అంటే వెల్త్ ఈజ్ హెల్త్గా మారిపోయింది. అంటే డబ్బు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యంగా ఉండే హక్కు అనే విధంగా మారినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. దాని తర్వాత ఆ సంపద ఉన్నవారి నుంచి 2007లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి తర్వాత నుంచి దానిలో మార్పులు రావడం జరిగిందనమాట. ఎందుకంటే అంతవరకు పేద మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సేవలను మాత్రమే వినియోగించుకునేదానికి, ఉండే సదుపాయాలను మాత్రమే ఉపయోగించుకునేవాళ్ళు. ఒకవేళ ఏదైనా పెద్ద జబ్బు వచ్చి అనారోగ్యాన్ని పడి వస్తే వాళ్ళు ఆ సేవలు అందుబాటులో లేకపోగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి సేవలు వాళ్ళు వినియోగించుకునేటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఉండేటివి. సో ఒకవేళ ఏదైనా పొరపాటున సరే అప్పో సప్పో చేసి ఆరోగ్యమే ముఖ్యం కదా అని చెప్పి చేసుకుంటే దాని తర్వాత వాళ్ళు ఆరోగ్య కుదుట పడిన తర్వాత జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు. సో ఇవన్నీ ఆనాటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో గమనించి ఒక డాక్టర్గా పేదవారికి ఏ విధంగా చేస్తే మంచిది, అన్నిటికన్నా చేయగలిగిన మేలు ఏంటంటే ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచడమే, అంతకు మించిన గొప్ప ఇంకొకటి లేదు అని ఆలోచించి ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొదట దాన్ని బీమా పథకం కింద ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పి ఒక 6 నెలలు పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని నష్టాలను అప్పుడు గమనించడం జరిగింది. ఎందుకంటే బీమా పథకం ద్వారా చేస్తే అనుకున్న లాభాలు అనేటువంటివి పేద మధ్యతరగతి వారికి అనుకున్నంత విధంగా చేరడం లేదు అని గమనించి ఎవరికో బీమాకి ఇవ్వడం ఎందుకు, డైరెక్ట్గా గవర్నమెంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి డైరెక్ట్గా లబ్ధిదారులకు అంటే హాస్పిటల్స్కి అందజేయడం అనేటువంటిది ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. అది మొదలుపెట్టి ఇప్పటికీ ఒక యుద్ధ ప్రాతిపదికన, అంటే మొత్తం యావత్ భారతదేశం మొత్తం మన ఆంధ్ర వైపు చూడడానికి ఒక గొప్ప పథకం లాగా మారిందనమాట. అంటే మన పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక పథకం కింద దీన్ని మార్చుకోవడం జరిగింది. అంటే అంత గొప్పగా పాపులర్ అయినటువంటి ఒక పథకం. ఎందుకంటే పేదవారు మధ్యతరగతి వారు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి అది పాపులర్ అయిందనమాట. సో ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్ కింద పెట్టుకొని దేశవ్యాప్తంగా దాన్ని అమలుపరుచున్నటువంటి పరిస్థితులు. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆరోగ్యశ్రీ అని పిలుస్తున్నారు తప్ప ఎన్టీఆర్ వైద్య సేవ అని ఎవరు పిలవడంలే. అదే ఆయనకు నచ్చడంలే. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనకు పేరు రావడంలే. ఆయన మొదలుపెట్టిన ఆయన రాజశేఖర రెడ్డి గారికే పేరు పోతూ ఉంది. దీన్ని ఏ విధంగా అయినా మాస్క్ చేయాలని గత ప్రభుత్వంలో ట్రై చేసినాడు, అది కుదరలే. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అదే మొదలుపెట్టినాడు అనమాట. పేదవారికి ఆరోగ్యం అందించడంలో ఎప్పుడు దూరంగానే ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నెలల నుంచి 3,200 కోట్లు బకాయిలు పెట్టినాడు ప్రైవేట్ హాస్పిటల్స్కి. సో ఇంత 10 నెలల నుంచి హాస్పిటల్స్కి ఫీజు డబ్బులు చెల్లించకపోతే ఏ విధంగా వాళ్ళు సస్టైన్ అవుతారు? ఏ విధంగా ఫ్రీగా ఎన్ని నెలలని చేయడానికి వీలవుతుంది? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి కదా. 3,200 పెండింగ్లో పెడితే వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు అనేది ఈయన ప్లాన్. అంటే ఈయన డైరెక్ట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు అందరూ అదే చేస్తారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీ కేసులు ఎవరు తీసుకోవడంలే. వాలంటీర్ ఒకప్పుడు ఏంది, ఆరోగ్యశ్రీ పథకం మొదలుపెట్టినప్పుడు అందరూ వెంపర్లాడేవాళ్ళు. వాళ్ళకి ఇళ్లకు ముడుపులు సమర్పించుకొని ఆరోగ్యశ్రీని ఏదో ఒక విధంగా హాస్పిటల్కు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఇస్తా అన్నా కూడా మాకు వద్దు, మాకు ఉండేటే రావడం లేదు బిల్లులు అని చెప్పి హాస్పిటల్లే వాలంటరీగా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈరోజు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈవెన్ కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ను ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇచ్చి రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ను కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీలో అందించినటువంటి పరిస్థితులు. అప్పుడు 1000 రకాల జబ్బులు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3,000 జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదవాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి చేసినటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ లేదు,
వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఒక పక్క 108 పరిస్థితి మరీ అధ్వానం. మొన్న ఒక బస్సు యాక్సిడెంట్ జరిగితే ఫోన్లు ఒక 20 సార్లు ఫోన్ కొట్టినా కూడా 108 వాళ్ళు రిసీవ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్. పోనీ వచ్చిన వాళ్ళు బండ్లు తోసుకోవాలంట, అంటే అంబులెన్స్లో పేషెంట్ని పెట్టి బండ్లు స్టార్ట్ కాలేనటువంటి సిచ్యువేషన్స్, స్టార్ట్ కాకపోగా వెనక నుంచి తోసుకుంటూ ఉండాలి. అంటే పేదవాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగకూడదు అనేదే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి ఉద్దేశం. ఇంకో పక్కన ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్, అంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడానికి ఇవన్నీ ఈ డైల్యూషన్ చేయడం అనమాట. అంటే ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏంటంటే ఒక బీమా ఇన్సూరెన్స్. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రూవ్ చేసినారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని. మళ్ళీ ఇప్పుడు దాన్నే మళ్ళీ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినటువంటి సిస్టమ్నే మళ్ళీ ఇప్పుడు రీఇంప్లిమెంట్ చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బకాయిలు ఉండేది 3,000 కోట్లు అయితే ఈ కొత్త యుఎస్సి అంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద 4,000 కోట్లు ఇస్తాడంట సంవత్సరానికి. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తా అంటారు కదా, అమ్మకు చీర కొని పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొని పెడతా అన్నాడంట. అంటే ఇప్పుడు పెండింగ్లో ఉండే 3,000 ఇవ్వలేనివాడు రేపు సంవత్సరానికి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద 4,000 చెల్లిస్తాడంటే ప్రజలు నమ్మాలంట. ఒక్కొక్క ఫ్యామిలీకి 2,500 చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క 2,50,000 చొప్పున బీమా చెల్లించే విధంగా ఆ స్కీమ్ని రూపొందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఒక స్కీమ్ని మొదలుపెట్టినాడంటే వాడి లాభం వాడు చూసుకుంటాడు. ఫస్ట్ వాడి లాభం చూసుకుంటాడు. వాడి లాభం తర్వాత కమిషన్లు గవర్నమెంట్కు అది ఇచ్చిన వాళ్ళకు కమిషన్లు సమర్పించుకుంటాడు. ఇవన్నీ సమర్పించుకోకపోగా పేదలకు చేరేది ఏముంటుంది? శూన్యమే. ఇప్పుడు మేము హాస్పిటల్లో చూస్తూ ఉంటాం ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం ఒక ప్రీమియం చెల్లించి మనము సొంతంగా ఒక ప్రీమియం చెల్లించి మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మేము ఒక డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తాము, మొత్తం డీటెయిల్గా ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకొక సర్టిఫికేట్ కావాలని చెప్పి పేషెంట్ పంపిస్తారు. అది ఇచ్చినాము, మళ్ళీ దానికి ఇంకొక కోరి ఇచ్చి పంపిస్తాడు. అంటే మనం ఒక సొంతంగా ప్రీమియం చెల్లించిన వాడినే సత విధాలుగా వాడిని ఏదో ఒక విధంగా వాడిని ఇబ్బంది పెట్టి డ్రాప్ చేయాలనేదే ఇన్సూరెన్స్ కంపెనీ వాడి ఉద్దేశం. ఎందుకంటే వాడు సంపాదించుకోవాలి కాబట్టి. ఇప్పుడు అదే ఒక గవర్నమెంట్ ప్రీమియం చెల్లించి నువ్వు పోయి పేషెంట్ క్లెయిమ్ చేసుకో అంటే వాడు వింటాడు అసలు మాట? ఏ విధంగా వింటాడు మాట? ఇదంతా ఏం లేదు, ఒక డైరెక్ట్గా హాస్పిటల్స్కి పేషెంట్కి లబ్ధి జరుగుతూ ఉంటే మనకి ఎక్కడ డబ్బులు దొరకడం లేదు, మనకు మధ్యలో కమిషన్లు మనకు రావడం లేదు. ఇదేదో ఒక మధ్యవర్తిలాగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీని పెట్టినామంటే మనకు కమిషన్లు వస్తాయి, వాడికి లాభం చేకూరుతుంది, వాళ్ళకే ఇచ్చుకోవడంతో వాళ్ళకు లాభం చేకూరుతుంది అనేది ఉద్దేశం తప్ప ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఇప్పుడు ఇదే దాని మీద ఆశ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అనేటువంటిది గత కొన్ని రోజులుగా గవర్నమెంట్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారనమాట. గత 2 నెలల కిందట డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితోనే ఆ రోజు మీటింగ్లో జరిగి ఆ రోజు ఒప్పందం ప్రకారం 3,000 కోట్ల బకాయిలని 2,500 కోట్లకు తగ్గించుకొని వాళ్ళే డిస్కౌంట్, గవర్నమెంట్ వాళ్ళే మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి, మేము మీకు 2,500 ఒకేసారి చెల్లిస్తామని చెప్పి ఆ రోజు గత 2 నెలల కింద జరిగిన మీటింగ్లో వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కస్ చేసిన పాయింట్లను మినిట్స్ ఆఫ్ మీటింగ్ కింద వాళ్ళు ఒక లెటర్ ద్వారా ఇవ్వమంటే ఇవ్వలేదు. అంటే ఇది అఫీషియల్గా లెటర్ ద్వారా ఇస్తే వీళ్ళు ఎక్కడ కోర్టుకు వెళ్తారో అని చెప్పి ఆ లెటర్ ఇవ్వకుండా వీళ్ళని ఊరికే మాటలు చెప్పి పంపించడం జరిగింది. మళ్ళీ ఒక నెల తర్వాత 2,500 ఇవ్వలేము, 1,000 కోట్లు మాత్రమే ఇస్తాము, ఆ 1,000 కోట్లలో కూడా మాకు 7% డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆశా వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. వీళ్ళు 1,000 కోట్లకు మేము ససేమిరా ఒప్పుకోము, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇన్ని పెండింగ్ బకాయిలు ఉంటాయి, మళ్ళీ మేము నెల అందరికీ చేస్తా పోతే మాకు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది అనగా వీళ్ళ మధ్యలో మళ్ళీ చిచ్చు పెట్టడం జరిగింది. మీరు అందరూ అసోసియేషన్ తరపున రాకపోతే ఎవరైనా ఇండివిజువల్గా వస్తే మీకు డబ్బులు ఇస్తాము హాస్పిటల్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలాగా విభజించు పాలించులాగా, అంటే వేరే హాస్పిటల్ వాళ్ళని మీరు రండి మీకు ఇస్తాము డబ్బులు అని చెప్పి వాళ్ళనే విడగొట్టే ప్రయత్నం జరిగింది. వీళ్ళు గట్టిగా నిలబడి మేము అలా చేసేది లేదని చెప్పి గట్టిగా యునైటెడ్గా ఉన్నారు కాబట్టే ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ప్యాకేజెస్ అనమాట. ఇప్పుడు 2007లో ప్రారంభించినటువంటి ఈ ప్యాకేజ్ ఇదంతా ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి
అంటే సపోజ్ ఒక హెర్నియా సర్జరీకి 30,000 ఉందంటే అప్పుడు మొదలుపెట్టినదే ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. 2007లో గోల్డ్ రేట్ ఎంత ఉన్నింది? 11,000 10 గ్రాములు. 2007లో పెట్రోల్ రేట్ ఎంత ఉన్నింది? 45 రూపాయలు. 2007లో రూపాయి విలువ డాలర్తో ఎంత ఉన్నింది? 47 రూపాయలు. అంటే 2007 నుంచి 2026కు ఇప్పటికి రూపాయి విలువ ఎంత? డాలర్తో పోలిస్తే 94 అయింది. గోల్డ్ 1,40,000కి వచ్చింది. పెట్రోల్ ఎంత అయింది? 110 అయింది. అంటే ఒక్కొక్కటి దగ్గర 200 నుంచి 1000% పెరిగినాయి రేట్లు. అంత పెరిగితే 2007 నుంచి 2026 వరకు సేమ్ ప్యాకేజ్. ఏ విధంగా ఈ పెరిగిన రేట్లను హాస్పిటల్ భరించాలి? అంటే నిత్యావసరాలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అంటే ఎవ్రీథింగ్ అంటే డిపెండ్స్ అపాన్ దట్టే కదా. అంటే ప్రతిదీ ముడిపడి ఉండేది పెట్రోల్ వాటి మీద, గోల్డ్ రేట్ మీద, ప్రతిదీ డాలర్ వాల్యూ మీద ముడిపడి ఉంటుంది. సో ఇన్ని రేట్లు పెరిగినా కూడా ప్యాకేజెస్ మాత్రం అవే ఉన్నాయి. అదేదో ఒక 3% గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3% మాత్రమే పెంచడం జరిగింది. వాళ్ళు పెంచమని రిక్వెస్ట్ ఒక పక్క, ప్లస్ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలనేటువంటిది ఒక డిమాండ్. ఇంకొకటి, మేము ఏం చర్చలు జరిపినా మాకు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కింద ఒక ఇవ్వండి, ఫామ్ ఇవ్వండి, అంటే పాయింట్స్ ఏమేమైతే ఆ మీటింగ్లో అఫీషియల్గా ఒక లెటర్ ద్వారా ఇవ్వండి అని చెప్తే అది కూడా ఇవ్వడంలే. అంటే వీళ్ళు అఫీషియల్గా ఇస్తే ఎక్కడ వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారో, కోర్టుకు ప్రొసీడ్ అవుతారని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే, ఇప్పుడు ఈరోజు ఈరోజు ఒక స్ట్రైక్ లాగా స్టార్ట్ చేస్తే దానికి కూడా అన్అఫీషియల్గా మీటింగ్స్ మొదలు పెట్టినారనమాట. అఫీషియల్గా కూడా కాదు. ఇంత రాష్ట్రమంతా జరుగుతూ ఉన్నటువంటి ఈ బంద్కి ఒక ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి కానీ, లేకపోతే హెల్త్ మినిస్టర్ స్థాయి లాంటి వ్యక్తి కానీ పిలిచి చర్చలు జరపకుండా అన్అఫీషియల్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ అధినేతను పిలిపించి వాళ్ళతో జూమ్ మీటింగ్లు పెట్టి చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే పేదవాడికి ఆరోగ్యం అంటే అంత చులకన వీరికి. కనీసం ఇప్పుడైనా కూడా మేల్కొని పేదలకు, మధ్యతరగతి వారికి సంబంధించి ఉపయోగపడే ఈ ఒక ఆపన్నహస్తమైనటువంటి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలి. అదేవిధంగా అట్లీస్ట్ ఒక 30 to 40% అయిన ప్యాకేజెస్ని పెంచాలని చెప్పి పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం.